ఎక్కడ పెరిగాడు వారి తల్లెవరు తండ్రెవరు మొట్టమొదట నుంచి చిట్ట చివరి వరకు కథే రూపంగా వస్తుంది. స్వామి కథ స్టార్ట్ అవుతుందమ్మా. రెండు కొద్ది మంది అయినా గాని భగవంతు మీద భారం వేసి మా యందు దయించి ఒకసారి హస్తాలు జోడించి గోవింద నామం సరించాలి తల్లి. గోవింద బాబు సంటి బాలకృష్ణ ఈ మేడపేట గోవింద గోయిందంటే డబ్బులేమో ఆలోచిస్తున్నారు. మనం గోయిందంటే మనకేమొస్తుందని అంటమని వస్తున్నారండి. గోయిందంటే మనకేమొస్తుందనా అంటారండి అందరూ. రాత్రి రాయి గోయిందంట కదా బాబు. రాయి కాబట్టి మోగవాడు గోయిందంట కాబట్టండి. అంటే గోయిందంటే పాపం కదమ్మా. మన ఊరుకు సెలవ, మన కొడుకు సెలవ, మన బిడ్డలకు సెలవ. ఒక పేద బ్రాహ్మణికి గోవులు కూడా దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంతే పుణ్యం ఉంటుంది. అందరూ కూడా గోవింద నామం సరించాలి. స్వామి వెంకటరమణ గోవింద శ్రీరామ రామ పట్టుపాలిస్తున్నారు. మా యొక్క తల్లి గారిని అడగరా, మా తండ్రి గారిని అడగరా. ఏ రోజుకి ఆ రోజు కొత్త, ఏ పూట ఆ పూట చెప్పాలండి. మొన్న 4వ తారీఖుని ఏ ఊరు చేస్తాం బాబు? ఇక్కడ చేసామండి. రాజుల దగ్గర చేస్తాం. రాజుల దగ్గర చేస్తాం. 5వ రోజు పొదలాడు చేస్తాం రాజుల దగ్గర. అవునండి. 5వ తారీఖు రాజమండ్రి చేస్తాం. 6వ తారీఖు రాజమండ్రి చేస్తాం. 7వ తారీఖుని బ్రహ్మపూర్ చేస్తాం. 8వ తారీఖున ఆ ఊరు చేస్తాం. అవునండి. ఈ రోజుకి ఆ రోజు కొత్త, ఏ పూట కాపడ చెప్పాలండి. ఏ పూట కాపడ చెప్పాలి. ఆయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి దేవస్థాన భూమి తిరుపతి కాపురస్థలం అండి. తిరుపతి కాపురస్థలం అండి. అవునండి. వారి తల్లి పేరు తల్లి పేరు ధర్మరాజు గారు. తల్లి గారికి వెనక ముందు రేపటి జన్మించామండి. 7 అబ్బాయిలు జన్మలయ్యా. వారు ఎక్కడెక్కడ పుట్టారు, ఏ స్థానంలో ఎవరున్నారు, ఏ దిశలో ఎవరున్నారు అందముగా కొలవాలి. సభా పూజ్యులందరూ కూడా ఆలకించాలి. ఆలకించేలాగా ఉన్నారండి. చూడండమ్మా, 7 కొండల వారు వంశమటండి. సూర్య రాజ్యవంశరాజు అంటమ్మా. రాజులు బాబు సూర్య రాజవంశరాజు అండి. సూర్య వంశరాజు అంటండి. వారింటి పేరు ఎన్నికలవారు. ఎన్నుకులవారు. వారి గోత్రము వారి నామము తులసి నామండి. చూడండమ్మ, మనం ఏ గుడికి వెళ్ళినా కానీ పోతారు గారు మన కులమడగరండి, గోత్ర నామాలు అడుగుతారు. అలాగే 7 కొండల వారు వంశం సూర్య రాజ్య వంశరాజులండి. వారింటి పేరు, వారి గోత్రము, వారి నామము గోవింద
భగవంతుడు సూర్యగర్భాన్ని మహానుభావుడు గోవింద మహారాజ్యం అనేటండి. అవునండి. గోవిందరాజులు అంటే 6 ముళ్ళు అడ్డమంటారు, 9 ముళ్ళు పొడవంటారు, మొత్తాలు దిగువ చేతులుంటాయి, కాళ్ళకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి ఆధారపడుకుంటారండి. వారిని తిరుపతి వేయమంటారు బాబు. తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారు. తాయారమ్మ కొండ్రి కామాక్షం అంట. అవునండి. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. మహానుభావుడు గోవిందరాజు దిగో తిరుపతిలో తానకం వేశారట. తలకాడ బంగారపు కొంచెమంటారండి. ఏమంటే గురువు గారు గోవింద మాదారికి పలకలు లేవా, దిక్కులు లేవా, నెలపరుపులు లేవా అని అడుగుతున్నారని కూర్చున్నారండి. కూర్చున్న జనం అడుగుతున్నారా అంటే పూర్వటమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చే ఆదాయం అటండి. సిల్లి డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మోరేళ్ళు, 2 రూపాయలు, అనాలు, లేబుళ్ళు వచ్చేటండి. వచ్చిన ధనమంతా కూడా దిగో తిరుపతిలో గోవిందరాజు ఉండి బంగారపు కొంచెముతో కొలిసి 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 అలిసిపోయి చాలా శ్రమట్ల బట్టి దిగో తిరుపతిలో తానకాలు వేశారటండి. మహానుభావుడు సడన్ గా చూస్తే గుండె జల్లమంటారు. దిగో తిరుపతిలోని ఆయన మహానుభావ ఆ 2 గర్భాన్ని ఎవరు జనమాలు మహానుభావ పెన్నాడాయకన్న స్వామి జనమాల పెన్నాడాయకన్న స్వామి జనమాలు పెన్నాడా తీర్థాలు మాయచ్చు ఎక్కడుందయ్యా? ఏమండి గురుగారు? శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి సేలుపులో ఉందండి. ఎదకొచ్చినమ్మా బాగా ఎదకొచ్చు మీరు కూడా ఎదకొచ్చు అలా కూర్చోలేదు. ఎదకొచ్చు పెన్నాడే గ్రామం ఎక్కడ ఉందండి? శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి సేలుపులో ఉందండి. నక్కపల్లి సేలుపులో ఉంది. అదే పెన్నాడనే గ్రామం అంటారు. పెన్నాడనే గ్రామం అండి. అక్కడ తల్లి గారి గర్భమందు అబ్బాయిలు ఏక చక్రవర్తి జన్మించారు. అబ్బాయిలు ఏకంగా జన్మించారు. ఆయన 3 గర్భాన్ని ఎవరు జనమారు వారు మా కోరికన్న స్వామి జనమారు స్వామి జనమావు మా కొడు తిట్టాలు మా ఎచ్చుగుండ ఉప్మా కూడంటే తుడికి అడ్రూట్లో ఉందండి. ఉప్మాకలు అంటారు. అక్కడ తల్లి గారి గర్భమందు ఇది వెళ్ళవారు కదమ్మ. పూర్వం ఏతా పెద్దబాబు గారు, సిక్కాల కాటయ్య గారు, సిక్కాల కామయ్య గారు, పొత్తు సూర్య గారిని మహానుభావులు సృష్టించిన కదండి. ఇది ఒరిజినల్ కథ ఎవరు పాడతలేదండి. దుప్పుడు డోలకాలతో వెళ్ళిపోతుంది గోయిందంటాను. ఒరిజినల్ ఎక్కడో కథ ఎవరు పాడతలేదు. ఆ మహానుభావులు సిక్కాల కాటయ్య గారు, కామయ్య గారు రచించిన కథమ్మ గోయిందా. ఆయన అక్కడ తల్లిగారి గర్భమందు జన్మించారు. 3 అబ్బాయిలు ఏకసంగంగా జన్మించారు. ఆయన 4 గర్భాన్ని ఎవరు జనమాలు మహానుభావుడు పెండాపూడెంకన్న స్వామి జనమాల పెండాపూడెంకన్న స్వామి జనమాలు పెండాపుడు తీర్థాలు మాయచ్చు పెండపుడనే గ్రామం ఎక్కడుందయ్యా? యామనగురం గారు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తుంటే అన్నవరం సత్యనారాయణమూర్తి గుడికి వెళుతుంటే ఎడమసేపండి ఎడమ చేతి పక్కన అవునండి వస్తుంటే పక్కనే ఎత్తైన కొండల్లో వెలిసిపుట్టారు బెండపుడు సాధువు గారు. మఠ పక్కన వెలిసిపుట్టారు. బెండపుడు సాధువు గారికి ఎంత మంది భార్యలు బాబు? 8 భార్యలండి. 11 మంది సంతానం అండి. వాస్తవండి. ఒకే రాజు కుమార్తెలు 11 మంది సంతానం. 8 భార్యలండి. లోకానికి దేవుడు సూత్రధారుడమ్మ. ఈ బెండపూడు సాధువు గారిని కొనాలంటే మనలాంటి నిరూపేతలు కొనలేవండి. డబ్బున్న
నాగమన్నవారి దేవుడు, వారి దేవుడు, ఒక రెడ్లు కాని, ఒక కౌంట్లు కాని, ఒక సౌదరిస్ కాని ఎక్కువగా కొలుస్తా ఉంటారు. సువర్ణ గన్నేరు పువ్వులతో దూకుతా ఉంటాడు స్వామి. నిత్య అన్నదానమే జరుగుతా ఉంటాది. అక్కడ తల్లి గారి గర్భమందు నలుగురు అబ్బాయిలు ఏకసక్రమం జన్మించారు. ఆయన ఎవరమ్మా మరి జనమలురా పాప స్వామి జనమ్మ స్వామి జనమాలండే అంటే ఎక్కడుందయ్యా? ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల చేరుపులో ఉందండి. దక్షిణ కాశీ అంటారమ్మా. అవునండి, అదే చిన్న కాశీ అన్నారు. ఆయన ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల చేరుపులో ఉందండి. 18 కిలోమీటర్ల చేరుపులో ఉంది. అదే ప్రాంతీయమంటారు. అదే ప్రాంతీయమంటారు. ఆయన స్వామి జనమ్మ స్వామి అనాభే కడరమణ స్వామి జనమానంద స్వామి దేవయ్యా స్వామి నీకసల ఏమి లేవని అడగొచ్చమ్మా ఆశ్చర్యముగా. నీకు లేవంటున్నావా నాయన? బాబు నీకు తల్లేమా అల్లు లేవు తానా జపలేవయ్యా, కళ్ళు మళ్ళు లేవు, జపాలు లేవు. నీకు ఉంటే దండములే పైనముగా పెడతా సభా పూజలందరూ తల్లి గారి గర్భమందు 7 అబ్బాయిలు జన్మాలయ్యారండి. 6 అన్నాదమ్ములకి తల్లు మళ్ళు తానా జపాలున్నాయి. ఈ యాన వెంకటరామనికి తల్లు మళ్ళు తాన జపాలు లేకపోని కారణం ఏంటని అడగొచ్చండి. అంటే మీ కన్నా తల్లి వారి పేరుదేవికి మహానుభావులు 7 అబ్బాయిలు జన్మాలైన తర్వాత కన్నా తల్లి పేరుదేవి అనుకున్నదట. నా యొక్క గర్భాన్ని 7 అబ్బాయిలు జన్మలయ్యారా అప్పుడు సంతోషం అయిపోయి మహాతల్లటండి యాన వెంకటరామ మహానుభావుడు ఈ కన్నా తల్లి వారి పేరుంది 7 అబ్బాయిలు కొత్తగా పిలిచి బాబు కుమారులారా ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగములు నల్లు పుడతారు. నల్లు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు అటువైపు ముగ్గురు మయ్యాని యాన వెంకటరామ కూర్చున్నారు. తల్లి గారు పూజ చేస్తుంది. కుమారుడు నోమును వస్తున్నారు. యాన వెంకటరామ పైకిలిస్తారు. అరే ఈ తల్లి మళ్ళీ ఒకరి మనసు ఒకరు యానవేరమేంటి ఆ తల్లి గారు తినమలేకపోతే మతిపోయిందా? ఉంటే వీళ్ళు ఉండదగ్గవాడు. నేను ఉండదగ్గవాడిని కాదు. కడుపు నిండా భోజెత్తిని లేకపోతే దేవుడు లేడా? అలాగని రాత్రి మిగిలిపోయిన సర్దాన్ని ముట్టు మీద ఉంటే ఒడితుడిగా భోంచేస్తాడట. ఒక చేతితో భోంచేస్తే 2 చేతులతో కలిపి భోంచేస్తాడండి. అది మీ కన్నా తల్లి వారి పేరు దేవు కల్లారా చూసింది. యాన వెంకటరమణ నా కులంలో పుట్టి శరీరాన్ని నేరం చేస్తావు అని ప్రాంతి చేస్తున్నావు. మధ్యపూడి వారికి నీకు అత్త పూజ అత్తగారి పూజ అత్తగారి పూజ అంట. అత్తగారి పూజ మాంగారు పూజ అంటే నాయన అత్త పూజ సగమనోము. అత్తగారి పూజ మాంగారు పూజ కాదు. అత్తగారి పూజ అంటే ఇప్పుడు వాంటర్ గారు అబ్బాయి ఉన్నాడా? ఉన్నారండి. ఆ అబ్బాయి గారి పేరు ఏం పేరండి? ఆయన పేరేం పేరు? వెంకటరామ గారు. ఆయన ఉన్నాడా? కొత్తగా పెళ్లి అవుతుంది. అత్తోరింటికి వెళ్తాడు. ఈ అన్నను పడి వచ్చాడు అల్లుడని. అత్తగారు ఏం చేస్తే ఫ్రిడ్జ్ మూత ఎత్తది, డ్రింక్ తెస్తుంది, కూలింగ్ డ్రింక్ ఎత్తది.
పూలవుతాడు. ఈ లోపల ఏం చేస్తా అంటే ఆవిడ ఉల్లిపాయలు శుభ్రంగా సన్నగా తరిగిద్ది. అవునండి. జనాపిడి ఎత్తాది, పోకోడి ఎత్తాది. అది అత్తగారు పూజ. మాంగారు పూజ అంటే మాంగారు ఊరంతా తీసుకెళ్తారు సీతారాం గుడికాడికి. కిందకట్టు పై తిప్పిది, అది మాంగారు పూజ. అత్త పూజ అంటే సగమనోము. నాయన కడుపు నిండా భోంచెత్తిని లేకపోతే అది మీ కన్నా తల్లి పేరుదేవు కన్నాలు చూస్తుందండి. వెంకటరమణ నా కులంలో పుట్టి ఈనాన్ని నేరం చేస్తావు ఆడ ప్రాంతి దేశము మద్దుపూడి వారికి నాయన నీకు కళ్ళు మళ్ళు లేవు, తానా చెప్పలు లేవు, నీకు ఒంటి సేదండాలు వైనముగా పల్లీలు దేవుడువా పరమాత్మ అసాయ. పల్లీలంటే మీకు నీసుమండి. మాకు వారినే 4 జాతులుగా పిలుస్తారమ్మా. పల్లీలంట, మరకలంట, అగ్ని కుల శత్రువులంట, వారినే చాలాలంట. అంటే మహారాజులకి జంజాలు ఉంటాయి, ఈ అగ్ని కుల శత్రువులకి జంజాలు ఉంటాయి, ఇండోత్తర జంజాలు ఉంటాయండి. వారు ఏమో మేడ మీద రాజులు, వీరు నీటి మీద రాజులు వేటలకు వెళ్తారు. కాబట్టి ఈ మహానుభావులు మరకల్లో అగ్ని కూడా శత్రువులు జాగాళ్ళు తెల్లరి కట్ల ఎక్కువ జామును నెగిసి బొంగ భుజాన వేసుకుని యాన వెంకటరావును గుడి ముందు నుంచి ఒంటెసే నమస్కారం వైనంగా పెట్టుకుంటూ బాబయ్య మేము ఏట్లకి వెళ్తున్నాం, మా ఏట్ల బాగా సిక్కిని అంటే మా డబ్బుల్లో సగం డబ్బులు మీ డిబ్బిలేస్తాం అని ఒంటెసే నమస్కారమే పెడతారు. 2 చేతులతో నమస్కారం పెడితే స్వామికి మోక్షం లేదండి. తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారు. ఏ తల్లి అయినా కానీ కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని శాపనాకారం పెట్టకూడదమ్మా. గడప దాటకుండా కనందలిత్తి అంటే తల్లి గారి గర్భాలు 7 అబ్బాయిలు జన్మలారు కానండి, 6 అన్నదమ్ములకు మీసాలు ఉండవండి. యాన వెంకటరావుకి మీసాలు ఉంటాయి చూసారండి. యాన వెంకటరావుకి మీసాలు ఉంటాయండి, ఆయనే మీసాలు ఇంకా అంటారు. అవును. ఈ మహానుభావుడికి తీర్థాలు ఉంటాయండి. నాయన నీకు పేకాడా తీర్థాలు ప్రమలముగుంటాయి, నీకు సిరుకు ముఖ తీర్థాలు చాలా బాగుంటాయి, నీకు సిరుకు ముఖ తీర్థాలు చాలా బాగుండు, నీకు కలహాసు తీర్థాలు కళ్ళంతూ లేదా నల్ల మొగులు తెల్ల మొగులు కాదురా బాబు, నల్ల మొగులు తెల్ల మొగులు బంగారపు తీగి పైన తొక్కటి కూడా కెడకొచ్చేసాడు. సిరుగులుండియా అటువంటి సిరుగులుండి అంటండి. అటువంటి వారు పెద్దవారు ఎవరైనా ముసలివారు యానం తీర్థమెత్తే మోపు సిరిగ్గాను ముందేసుకుంటండి, గంపిడి పిప్పయ్య వరకు ఉడవరండి. అటువంటి సిరుగులు ఉన్నాయంట. ఇప్పుడు ఏం సిరుగులు ఉన్నాయా? నక్క కూడా దొరుకుతున్న నార. నీకు అంతకన్నా తాగాలంటే కళాపూ సెంటర్కి వెళ్ళిపోతే ఓ కళా సెంటర్, అందులో అల్లం ముక్క, నిమ్మకాయ 30 రూపాయలు గ్లాస్ 30. అవునండి. అటువంటి తీర్థాలు ఉన్నాయండి. అవునండి. చక్కగా తల్లిగారి గర్భమందు 5 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మలారు. గోయిందా తిరిగి వచ్చేరే పాడపిల్లే వారండి.
వాడపల్లి గ్రామం అందరికి తెలిసిందే అమ్మ. అవునండి. వాడపల్లి గ్రామం ఎక్కడ ఉందయ్యా? యావండి గురువారు రావులపాలెం అమ్మ. లోపలంక సేర్పులో ఉందండి. లోపలంక సేర్పులో ఉంది. అదే శిలవాడపల్లి అంటారు. అదే లొల్లవాడపల్లి అంటారు. ఆత్రేయపురం మండలం అండి. సొన్నాడ మూలస్థానం అండి. వాడపల్లి గ్రామము పెద్ద తీర్థయాత్రలేందండి. పూర్వ ఊరిని ఏమనేవారయ్యా? ఇస్తారామణగడ్డ అనేవారటండి. ఇస్తారామణగడ్డ అనేవారటమ్మా. అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు, రాతి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు ఉన్నాయండి. అవునండి. కానీ ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అటండి నిండు గోదావరిలో కొట్టుకొచ్చినట్టు చందరగంటి చెక్కబొమ్మ. చెక్క మానయ్య కొట్టుకొచ్చి అలా ఇసుక తిండిలో ఆగిపోయాడ. అందుకే పూర్వం ఆ ఊరిని ఇస్తారేమడగట్ట అనేవారటండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే కోనసీమకి పెద్ద తీర్థయాత్ర అయిందండి. ఈ భగవంతుడి కండి ఒక అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా, అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, లేకపోతే మనం కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా 7 శనివారాలు ఏకసక్రంగా వాడపల్లి అనే గ్రామం వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుంటే మన ఊరు వచ్చి మళ్ళీ శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి. గోవిందా వాడపల్లి వాస శ్రీ వెంకటేశ్వర. 7 శనివారాల దేవుడు అన్నారు. 7 జన్మల పుణ్యఫలమని శాస్త్రంలో రాసి ఉన్నది. 7 జన్మల పుణ్యఫలమని శాస్త్రంలో ఈనాడు రాయబడి ఉందమ్మా. నాయన ఈ భగవంతుడు తీర్థాలున్నాయినండి. ఏడాది ఒకనాడు రాముడు ఏకాదశమి నాడు తల్లో వారు బాబుని బాబు నల్లవాళ్ళు కూడా బాబయ్య సేవ వెంట గడపలతో వెంటను మార్కెట్ కూడా బాబు సేవ, నీ బాబు సేవ కాదు, తెల్లవారు బాబయ్య సేవ. అంటే చూడండమ్మా, మొన్న శ్రీరామనవమి వెళ్ళిందండి. శ్రీరామనవమి వెళ్ళిన 3 రోజుని మకర శుద్ధ ఏకాదశి వస్తుందండి. భగవంతుడు తీర్థాలు చూడాలంటే అప్పుడే చూడాలండి. వాడపల్లి తీర్థం చూడాలంటే అప్పుడే చూడాలి. బాబు అక్కడ తల్లిగారు గర్భమంది 6 అబ్బాయిలు ఏకసక్రంగా జన్మలేనండి. ఇక్కడ ఇలాగుండగా కన్నా తల్లి పేరుదేవి కరుసంబల మురిసి కాలము తీరి మునిసెంబల మురిసి మంచులు తీరి కుక్కు మంచులో కూలబడిపోయినదటండి. ఎప్పుడైతే కూలబడిపోయినాదో ఇందాక